లేదంటే నోరు మూసి కూర్చో. కన్నతల్లి వెళ్తే ఎందుకు వచ్చిందని అడుగుతున్నట్ట, మేము ఎందుకు వచ్చిందని అడుగుతున్నట్ట. దాని దారి చూసినది పోయింది. దాని దారి చూసినది పోయినా కూడా దాని పడి ఎడుతున్నట్ట. 4 ఏళ్ళు అయిందిట వాళ్ళ కొంపకెళ్ళి. మొన్న ఎందుకు వెళ్ళి ఒక అరగంట ఉంటే వీధి నెట్టేశారట ఆవిడని పట్టుకుని. మేము ఆమె ఎందుకు వచ్చింది అని పిల్లలు నేను మెత్తగారు ఎందుకు వచ్చింది, వాళ్ళు కూడా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఇక్కడికి ఎందుకు వెళ్ళావు మరి వాళ్ళ ఇంటికి రారొస్తే వాళ్ళ అప్ప చెల్లెళ్ళు వాళ్ళ అమ్మలు అందరూ రారే. వీడు వెంపు ఉన్నది, వీడు పంచిపాండవలే, అంతకన్నా నేను చచ్చిపోలేట. వేనమావలోనూ తల్లే అటే ఉన్నారు కౌరవులు. ధర్మం పాండవుల వెంపే ఉంది కదా, అందు కృష్ణయ్య పాండవుల వెంపే ఉంటాడు. ఆ భయం ఏం లేదు కానీ ఆవిడికి. ఇప్పుడు చేసిన ప్రతి పని వాళ్ళకి చెప్పి చెయ్యాలట. నేను బాత్రూమ్కి వెళ్తున్నానండి అని 6 అప్ప చెల్లెళ్ళకి ఫోన్ చేసి వెళ్ళాలి విధవ. ఆవిడెంతో ఏడుస్తోంది, ఇలా అయిందండి నా జీవితం అని చెప్పి. వాళ్ళకి బరువు ఉండకూడదని ఆవిడ ఎక్కడికో పోయి ఆవిడ బతుకుతోంది. మౌడి పెళ్ళం పిల్లలే కదా, వాళ్ళు ఏడుకోళ్ళు ఏడవచ్చు కదా. డబ్బులు ఇస్తే డబ్బుల దాకా చూసుకోవాలి, అంతేగాని మేము రావద్దు, మేము ఆవయ్య రావద్దు, మేము అమ్మతో మాట్లాడకు, మేము ఆవిడతో మాట్లాడకు, మేము అమ్మతో మాట్లాడకు, ఏమిటి ఆంక్షలు నేను మూవీ ఏమిటి అలాగే ఉంటుంది. రేపు వాడి పని కూడా ఎందుకు ఉంటుంది? అప్పు చేస్తేను, అప్పు చేస్తే ఉండదా? అప్పు చేస్తే వాళ్ళందరికీ చెప్పాలా? ఇప్పుడు అప్పు చేస్తే మరి అప్పు ఎవరు తీసుకుంటే చెప్పాలి. మీకు సర్ప్రైజ్ చేస్తానని అన్నారు, మరి ఏమి సర్ప్రైజ్ వద్దు, మనకి 2 ఇళ్ళు ఉన్నాయి చాలు. ఇప్పుడు కాదు, పండుగాడు పెద్ద అయ్యాక వాడు చదువు అయ్యాక అప్పుడు మీరు కొనుక్కుందరుగా, ఇప్పటి నుంచి కాదు. ఎక్కడ వాళ్ళకి ఇల్లు కొనేసుకున్నారు కదా అందరూ. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఏం అర్థం అవ్వలేదు నాకు. నీకేం అర్థం అవ్వలేదు కదా, నీకు సావకాశంగా చెప్తాను. ఒరే నీకేం అర్థమైందిరా? అది అప్పు చేయకూడదని అర్థమైంది కదా. మనం అప్పు చేయకూడదు. నువ్వు 50 లక్షలు కొనిపెడితే 40 లక్షలు సంపాదించు. ఆ 10 లక్షలు నాన్నగారి చేత నేను ఇప్పిస్తాను. అప్పుడు దాని వస్తువు కానీ దాన్ని ఏమైనా ముట్టుకున్నామంటే మాట మర్యాద తప్పదు. ఆడపిల్లకి మనం పెట్టాలి, మన ఇంటికి వచ్చిన పిల్లకి. దాని దగ్గర పోవాలి, ఆకుని మనం తీసుకోకూడదు. అర్థమైందా? దాని బంగారం కానీ వాళ్ళు ఇచ్చిన దానికి ఏమి ఇచ్చారో అది కానీ అది ఏం దోచుకుందాం ఏమి మనం ముట్టుకోకూడదు. ఆడపిల్లకి మనం పెట్టుకోవాలి. మన పిల్లకి ఎలా పెట్టుకుంటాం, మన ఇంటికి వచ్చిన పిల్లకి కూడా అలాగే మనం చూడాలి. నాకు తెలియకుండా నువ్వేమి ఇవ్వకవాడికి. పావులది పెట్టి 10,000 తీసేసుకుంటారు అందరూ. అందరు గొడవ మనకి ఎందుకే, అందరు గొడవ మనకి ఎందుకు? మన ఇంట్లో గొడవ మనం ఎడితే మనకుండ మనం దొంగటే చలువులో వాడి కొండలు మనం దొక్కలేదు. వాడికి ఉదాహరణకి వాడు సత్యంగడి గురించి చెప్పారు. వీడికి మరి పూర్తిగా తెలుసా కొంచెమే తెలుసా తెలియదు. వాడే ఇరుక్కుపోయాడు, అడగత్తిలో పోక చెక్క అంటారు చూసావా, అలా ఇరుక్కుపోయి నానా చంకలు నాగుతున్నాడు. ఆ పిల్లల్ని చదివించుకుంటూ అప్పులు తీరక. తెలిసి తెలియక ఇచ్చేసుకుంటే చెయ్యొచ్చా అప్పులు? అలాగా సొంత పెత్తనం గొడుగొరుగుంపును తల్లికి చెప్పుకోవాలి కదా. తల్లి బతికే ఉంది, అమ్మ నేను ఇలా అప్పు చేస్తున్నాను ఇలా చదువుతున్నానంటే ఏదైనా చెప్పునేమో ఆవిడి. ఏమి చెప్పకుండా ఏం చేసి తల్లి అప్పులు చేయిస్తుందని చెప్తున్నారు. ఒక ముండ ప్రాణానికి 20 లక్షలు అప్పు ఎందుకు? ఆ ముద్ద కూడా వాళ్ళ ఇంట్లో తినకూడదనే కదా బయటికి పోయింది ఆవిడ. ఇలా